బంగారం ప్రియులకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఒక్కరోజే ఏకంగా 15,000 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 2,45,000 రూపాయలుగా ఉంటే ఇక బంగారం ధర నిలకడగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 1,44,710 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,650 రూపాయలుగా ఉంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలతో బంగారం ధరల్లో కూడా కీలకంగా మార్పులు కనబడుతున్నాయి. సో మీరు అనుకోవచ్చు, జనరల్గా యుద్ధం జరిగినప్పుడల్లా బంగారం ధర పెరిగిపోద్ది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా, ఎందుకు తగ్గుతుంది అనేటువంటి అనుమానం మీలో కలగవచ్చు. ఇక్కడ రీజన్ ఏంటంటే, సో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదట అనే ఒక ఫేక్ సమాచారంతో అంతా ఎగబడిపోయారు. పెట్రోల్ బంకుల దగ్గరికి వారంతా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువగా పెట్రోల్ని ఫిల్ చేసుకోవడం కోసం ఎగబడిపోయారు, బార్లు తీరారు. ఇప్పుడు కూడా బంగారం ధర పడిపోతుందేమో, బంగారం ధర ఇక యుద్ధం కారణంగా బంగారం ఏమైపోతుందేమో అని చెప్పండి ఒక పానిక్లో భాగంగా ఎక్కువగా సెల్ అవుతుంది. అంటే కొనుక్కున్న వారు కూడా ధర పడిపోద్దేమో అని చెప్పి అమ్మేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే అమ్మే వాళ్ళ శాతం పెరిగిపోతుందో అప్పుడు బంగారం ధర మళ్ళీ అమాంతంగా పెరిగిపోతుంది. సో రీసెంట్ డేస్లో బంగారం ధర గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మార్చ్ 1వ తేదీన 1,62,040 రూపాయలు ఉన్న బంగారం అది మార్చి 2 కల్లా ఒక రోజులోనే సుమారుగా 5,000 పెరిగింది. తర్వాత మార్చి 6న పడిపోయింది. మార్చి 10వ తేదీన మళ్ళీ 1,60,000 ఉండి మార్చి 6న 1,58,000 ఉంది. అంటే డిఫరెన్స్ మార్చ్ 1 నుంచి 10థ్కి వచ్చేసరికి 2,000 తగ్గింది. తర్వాత మార్చ్ 11th రోజు పెరిగింది. మార్చ్ 15థకి వచ్చేసరికల్లా 1,59,600గా నమోదైంది. ఇక మార్చ్ 19 వరకు చూస్తే అది 1,59,000 ఎర్రటంగా కొనసాగింది, ఏం మార్పులు లేవు. మార్చ్ 21న 1,61,000కి వెళ్ళింది. సో రీసెంట్గా మార్చ్ 25న 1,58,000 ఉన్నటువంటి బంగారం కాస్త ఈరోజు 1,44,000కి చేరింది. సుమారుగా 15,000 రూపాయలు అమాంతంగా పడిపోయింది. 15,000 రూపాయలు పడిపోయింది. కిలో వెండి ధర 2,45,000 ఉంటే ఇటు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 1,44,710 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,000 ఉంది. సో ఈ తగ్గినటువంటి బంగారం ధరలతో అసలు షాపుల దగ్గర ఎలా ఉంది? వచ్చేది మొత్తం కూడా పెళ్ళిళ్ళ సీజన్, మరి ఆ సీజన్లో ఎక్కువగా గిఫ్ట్స్ కోసం కొనుగోలు చేసిన వారి యొక్క అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, సో బంగారం ధరల్లో మార్పులు కనబడుతున్నాయి, బంగారం ధర తగ్గింది. ఈ తగ్గిన బంగారం ధరలతో ఎక్కువగా అవి కొనాలనేటువంటి వారి ఆశతో కానీ లేకపోతే అలాంటి బంగారం ప్రియులకి ఎటువంటి ఊరట అనుకోవాలి? ఎటువంటి మార్పులు ఉన్నాయి? హైదరాబాద్లో రేట్స్ ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ యుద్ధాల నేపథ్యంలో ముఖ్యంగా బేసిక్ గా ఉండే సిటీ ఒక కంట్రీ అని చెప్పుకోవచ్చు. దుబాయ్ నుంచి రావాల్సిన నిల్వలు భారత్కి రావడం కానీ అక్కడ మార్కెట్ కానీ పూర్తిగా తగ్గడంతో ఆ ప్రభావం మొత్తం ఇప్పుడు భారత్ పైన పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా నిల్వలు కొంతమేరకు తగ్గుదల అవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత 2-3 నెలల నుంచి యుద్ధాలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఈ బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు అంతటినీ కూడా అక్కడ రిఫైనరీలు కావచ్చు, మిగతావన్నీ కూడా కొన్ని పనులు తగ్గించడం నేపథ్యంలో దుబాయ్కి కొన్ని రాకపోకలు తగ్గించడంలో కూడా ఇప్పుడు మొత్తం బంగారం ధరలు ఎంత మేరకు ఆకాశాన్ని అంటాయో అవన్నింటిని కూడా ఇప్పుడు మళ్ళీ యథాశిధిగా మళ్ళీ డౌన్ ఫాల్ అవుతున్నాయి. ఒకసారి రేట్లు కనుక చూస్తే ఈ ఒక్క రోజు మాత్రమే 15,000 రూపాయల వరకు వెండి అయితే తగ్గింది. దాంతో పాటు బంగారం కూడా 1,44,710 రూపాయల వరకు కూడా ఇప్పుడు పలుకుతోంది. సో ఇప్పుడు కొంత మేరకు వెండి 2,45,000 వరకు పలుకుతూ వెళ్తున్నాయని చెప్పుకోవాలి. ఈ కొద్ది రోజుల్లోనే వెండి 4,25,000 వరకు టచ్ అయిన మరొకసారి ఈ యుద్ధాలు ఎఫెక్ట్ తోనే మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ కూడా మొత్తంగా ఈ 2,45,000 వరకు పడిపోయింది. బంగారం 24 క్యారెట్ బంగారానికి సంబంధించి 1,75,000 వరకు వెళ్ళిన ఈ బంగారం మరొకసారి 24 క్యారెట్ బంగారమే ఇక్కడ 1,44,710 రూపాయల వరకు పడిపోయింది. సో కొంత మేరకు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత మేరకు బంగారం ధరలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే దీనిపైన కొంత మేరకు అలర్ట్ అవ్వాలి. ఈ బంగారం సంబంధించి కొన్ని మేరకు మాట్లాడాలంటూ కూడా ప్రజలంతా కూడా అనుకున్నారు. సో ఇప్పుడు బంగారం ధరలంతా కూడా ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పడటంతో వాళ్ళంతా కూడా కొంత మేరకు హ్యాపీనెస్ అయితే వస్తుందని చెప్పుకుంటున్నారు. సో రానున్న పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి,
శుభకార్యాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా బంగారం ధరలు తగ్గడం వారందరిలో కూడా కొంతమేరకు హ్యాపీనెస్ అయితే కనబడుతోంది. సో అసలు బేసిక్ గా 3 సెక్టార్లు ఉన్నాయి. సో అందులో గోల్డ్, సిల్వర్ సంబంధించి ఒక సెక్టార్ అనుకుంటే మిగతాది షేర్ మార్కెట్, దాంతో పాటు రియల్ ఎస్టేట్. ఈ 3 సెక్టార్లలోనే మదుపరులు ముఖ్యంగా డబ్బులు ఉండే పర్సన్స్ ఎక్కువగా మంది ఒక సెక్టార్ కాకపోతే మరొక సెక్టార్ మీద డబ్బులు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే ఈ 3 సెక్టార్లకి ఏ విధంగా పెడుతూ ఉంటారో దాంతో పాటు అమెరికాకు సంబంధించి డాలర్ కి సంబంధించి ఏవైతే పెట్టుబడులు ఉంటాయో ఈ ట్రెడ్ కానీ మిగతా అంశాలన్నిటిపైన పెట్టుబడులు ఈ మూడిటి కాకుండా అమెరికా డాలర్ కి సంబంధించి అక్కడ పెట్టుబడులు పెట్టడం, సో వాటిపైన వెళ్ళడంతో ఇప్పుడు డాలర్ కి సంబంధించి పెరగటం, మిగతా వాటన్నిటిపైన రేట్లు తగ్గుతూ ఉన్నాయంటూ కూడా ఇప్పుడు సమాచారాలు అందుతున్నాయని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా బంగారం ప్రియులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. భారీగా అటు బంగారం ధరలు పలిపోయాయి. 15,000 రూపాయల వరకు తేడా కనిపిస్తోంది. ఈరోజు బంగారం ధర 1,44,710 రూపాయలుగా పలుకుతోంది. అటు వెండి ధర 2,45,000 పైచిలుకు ఉంది. సో ఇటు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల గోల్డ్కి 1,32,650 రూపాయలుగా ఉంది. సో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ సీజన్, పెళ్ళిళ్ళ సీజన్లో ఒక్కసారిగా ఈ స్థాయిలో బంగారం పడిపోవడాన్ని కొంత బంగారం ప్రియులు గుడ్ న్యూస్గా చూస్తున్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయా అంటే యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ అర్థం కావడం లేదు. బట్ ఇది ఆల్మోస్ట్ ఇంకా తగ్గే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీరు ఎవరైనా రీసెంట్ డేస్లో బంగారం కనుక కొనుగోలు చేసినట్టయితే మీరెంత కొనుగోలు చేశారు, ఇప్పుడు రేటు తగ్గడంతో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.